31,000 కోట్లు మాఫీ చేస్తాం, స్పష్టంగా ఉన్న ఖాతాలకు మాఫీ పూర్తయింది, పరిశీలన అనంతరం ఇతర అకౌంట్లకు అమలు, 2 లక్షల పైన ఉంటే పై మొత్తం చెల్లిస్తే వెంటనే మాఫీ, దురుద్దేశంతో విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలు రైతుల కోసం బీజేపీ ఏమీ చేయలేదు అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో వీళ్లకు ఆల్రెడీ ఏది రైతు రుణమాఫీకి సంబంధించి దాదాపు ఇప్పటికీ 18,000 కోట్లు ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. ఆ 18,000 కోట్లలో దాదాపు 22 లక్షల రైతులకు రుణమాఫీ అయింది. దానిలో కొన్ని టెక్నికల్ ఎర్రర్స్ ఉన్నాయి, నేను చెప్తూనే ఉన్నాను, టెక్నికల్ ఎర్రర్స్ ఉన్నాయి. దీనిలో చాలామంది ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. దాదాపు ఇంకా 10 నుంచి 12 లక్షల మంది రైతులకు రుణమాఫీ కావాల్సినటువంటి అవసరం ఉంది. దీనిలో ఇంకా మిగతా ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఇవ్వాలన్నటువంటి దాంట్లో ఉన్నారు. అయితే దీనిలో చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు, అదేవిధంగా బిజినెస్ మ్యాన్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో దయచేసి నేను ఒకటే చెప్తాను, వీటన్నిటి కూడా వీళ్ళను మినహాయింపు చేయాలి. వీళ్ళని మినహాయింపు చేస్తే కనుక 1,000 కోట్ల రూపాయలు ఆదా అయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది. కాబట్టి దయచేసి నేను ఒకటే విషయం చెప్తా ఉన్నాను, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఇంకా రుణమాఫీ సంబంధించి అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. సరే ఇంకొంచెం టైం, ఇది లాంగ్ ప్రాసెస్, దీన్ని అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని దయచేసి నమ్మకండి. ఎందుకంటే మీకు గతంలో కేసీఆర్ ఏనాడు కూడా కనీసం 1,00,000 వరకు ఉన్నటువంటి రుణాలను మాఫీ చేయలేదు. గత 10 ఏళ్లలో ఒక్కసారి కూడా మాఫీ చేయలేదు. ఇప్పుడు వచ్చి మేము అది చేయలేదు, మీరు అది చేస్తాను, ఇది చేస్తా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే కనీసం వీళ్ళని ఎందుకు ఆదరిస్తున్నారు నాకు అర్థం కాదు. రైతులు వీళ్ళని తన్నితరమండి, ఒక్కసారి మీరు తన్నితరిమితే ఈ ప్రభుత్వం కూడా స్పందిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను అరే మీరు రుణమాఫీ ఎందుకు చేయలేరు అని చెప్పేసి లీడర్లను తన్ని తరిమితే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా సెట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. దయచేసి చాలా రకాల అయినటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి నేను గతంలో కూడా చెప్పిన. ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్లనే కొంత రుణమాఫీ ఇబ్బందికరంగా అవుతుంది. దానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు రేషన్ కార్డు కానీ, అదేవిధంగా ఇటు బ్యాంక్ అకౌంట్. ఈ బ్యాంక్ అకౌంట్లో ఇక్కడ ఒక పేరు, ఇక్కడ ఒక పేరు, ఈ 2 పేర్లు కనుక కొంత డిఫరెన్స్ ఉన్నా కానీ ఆ రుణమాఫీ జరగట్లేదు. దానివల్ల చాలా అకౌంట్లలో ఆ రుణమాఫీ ఆగిపోయింది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 2014 నుంచి ఇప్పుడు మొన్నటి వరకు కూడా, ఇప్పటి వరకు కూడా, ప్రజెంట్ వరకు కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడం వల్ల కూడా ఒక్కొక్క రేషన్ కార్డులో ఒక ఫ్యామిలీలో 3-4 వాళ్ళు ఉండడంతో ఒకరికే రావడం జరుగుతూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి అర్థం చేసుకోవాలి. ఈ రుణమాఫీలో కొంతమంది ఎవరైతే కాని వాళ్ళలో రేషన్ కార్డులలో ఇబ్బందులు అవుతూ ఉన్నాయో దీనివల్ల కూడా చాలా రకాల ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. దీనికి అంతటి కారణం కొత్త రేషన్ కార్డులు జారీ చేయింది ఎవరు గత ప్రభుత్వంలో అంటే కేసీఆర్. అంటే కేసీఆర్ చేసినటువంటి నీచమైన పనుల వల్ల కూడా ఇప్పుడు కొంతమందికి రుణమాఫీ కావట్లేనటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది రుణమాఫీ యొక్క అసలు కథ. నేను అందరూ అనుకుంటా ఉన్నారు అరే ఇంకా కేసీఆర్ ఇంకెందుకు టార్గెట్ చేస్తాను అని చెప్పి చాలా మంది కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు చూసిన కామెంట్లలో బరాబర్ చెప్తా ఉన్నాం, కేసీఆర్ అనేవాడు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పీడ, చీడ, శని, వాళ్ళను ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడితే ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడుతున్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ రాజకీయాలు చేస్తే తెలంగాణ ప్రజల అమాయకులను బలి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళ ఎమోషన్స్ని రెచ్చగొట్టడం ద్వారా శివరాజకీయాలు చేసి మళ్ళీ అధికారులకు వచ్చేట ఒక కుట్ల ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి దాన్ని ఎప్పటికప్పుడు మేము ప్రజల ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాం. దానికోసమే ప్రయత్నం తప్ప, మా తాపత్రయం తప్ప వేరే ఏది లేదనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఆ పైచీలకు మాటేంటి, మాఫీ కాలేదంటూ జిల్లాలో నిరసనలు, 2 లక్షల పై మొత్తం ఎప్పుడు కట్టాలి, స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వని ప్రభుత్వం, రైతులు ముందుకొస్తున్న బ్యాంకర్ల అడ్డు, క్యాబినెట్లో చర్చగా సర్కార్ నిర్ణయం అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే రేవంత్ రెడ్డి ముందు ఇప్పుడు ఒక పెద్ద హడ్డిల్ ఉంది. ఇదే రైతులకు సంబంధించినటువంటి ఈ హడ్డిల్ను దాటుకొని ముందుకు పోతే చాలా రకాల ఇబ్బందులను ఆయన ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది, దాటుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ఆయన చేయని ప్రయత్నం అంటుండో ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే అది ఆయనకు చాలా ఇంపార్టెంట్. రుణమాఫీ చేయడం అనేది రేవంత్ రెడ్డికి చాలా ఇంపార్టెంట్ యొక్క అంశం అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 31,000 కోట్లు మాఫీ చేస్తాం, స్పష్టంగా ఉన్న ఖాతాలకు మాఫీ పూర్తయింది, పరిశీలన అనంతరం ఇతర అకౌంట్లకు అమలు, 2 లక్షల పైన ఉంటే పై మొత్తం చెల్లిస్తే వెంటనే మాఫీ, దురుద్దేశంతో విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలు రైతుల కోసం బీజేపీ ఏమీ చేయలేదు అంటూ ఒకరిని చూస్తాను. సో వీళ్లకు ఆల్రెడీ ఏది రైతు రుణమాఫీకి సంబంధించి
దాదాపు ఇప్పటికీ 18,000 కోట్లు ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. ఆ 18,000 కోట్లలో దాదాపు 22 లక్షల రైతులకు రుణమాఫీ అయింది. దానిలో కొన్ని టెక్నికల్ ఎర్రర్స్ ఉన్నాయి, నేను చెప్తూనే ఉన్నాను, టెక్నికల్ ఎర్రర్స్ ఉన్నాయి. దీనిలో చాలామంది ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. దాదాపు ఇంకా 10 నుంచి 12 లక్షల మంది రైతులకు రుణమాఫీ కావాల్సినటువంటి అవసరం ఉంది. దీనిలో ఇంకా మిగతా ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఇవ్వాలన్నటువంటి దాంట్లో ఉన్నారు. అయితే దీనిలో చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు, అదేవిధంగా బిజినెస్ మ్యాన్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో దయచేసి నేను ఒకటే చెప్తాను, వీటన్నిటి కూడా వీళ్ళను మినహాయింపు చేయాలి. వీళ్ళని మినహాయింపు చేస్తే కనుక వేల కోట్ల రూపాయలు ఆదా అయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది. కాబట్టి దయచేసి నేను ఒకటే విషయం చెప్తా ఉన్నాను, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఇంకా రుణమాఫీ సంబంధించి అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. సరే, ఇంకొంచెం టైం, ఇది లాంగ్ ప్రాసెస్, దీన్ని అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ కేసీఆర్, హరీష్ రావు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని దయచేసి నమ్మకండి. ఎందుకంటే మీకు గతంలో కేసీఆర్ ఏనాడు కూడా కనీసం 1,00,000 వరకు ఉన్నటువంటి రుణాలను మాఫీ చేయలేదు. గత 10 ఏళ్లలో ఒక్కసారి కూడా మాఫీ చేయలేదు. ఇప్పుడు వచ్చి మేము అది చేయలేదు, మీరు అది చేస్తాను, ఇది చేస్తా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే కనీసం వీళ్ళని ఎందుకు ఆదరిస్తున్నారు నాకు అర్థం కాదు. రైతులు వీళ్ళని తరమండి, ఒక్కసారి మీరు తరిమితే ఈ ప్రభుత్వం కూడా స్పందిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను అరే మీరు రుణమాఫీ ఎందుకు చేయలేరు అని చెప్పేసి లీడర్లను తరిమితే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా సెట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. దయచేసి చాలా రకాల అయినటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి నేను గతంలో కూడా చెప్పిన. ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్లనే కొంత రుణమాఫీ ఇబ్బందికరంగా అవుతుంది. దానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు రేషన్ కార్డు కానీ, అదేవిధంగా ఇటు బ్యాంక్ అకౌంట్. ఈ బ్యాంక్ అకౌంట్లో ఇక్కడ ఒక పేరు, ఇక్కడ ఒక పేరు, ఈ 2 పేర్లు కనుక కొంత డిఫరెన్స్ ఉన్నా కానీ ఆ రుణమాఫీ జరగట్లేదు. దానివల్ల చాలా అకౌంట్లలో ఆ రుణమాఫీ ఆగిపోయింది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 2014 నుంచి ఇప్పుడు మొన్నటి వరకు కూడా, ఇప్పటి వరకు కూడా, ప్రజెంట్ వరకు కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడం వల్ల కూడా ఒక్కొక్క రేషన్ కార్డులో ఒక ఫ్యామిలీలో 3-4 వాళ్ళు ఉండడంతో ఒకరికే రావడం జరుగుతూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి అర్థం చేసుకోవాలి. ఈ రుణమాఫీలో కొంతమంది ఎవరైతే కాని వాళ్ళలో రేషన్ కార్డులలో ఇబ్బందులు అవుతూ ఉన్నాయో దీనివల్ల కూడా చాలా రకాల ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. దీనికి అంతటి కారణం కొత్త రేషన్ కార్డులు జారీ చేయింది ఎవరు గత ప్రభుత్వంలో అంటే కేసీఆర్. అంటే కేసీఆర్ చేసినటువంటి నీచమైన పనుల వల్ల కూడా ఇప్పుడు కొంతమందికి రుణమాఫీ కావట్లేనటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది